ఆశీర్వాదాలతో జరపబోతున్నాను. సో రేపు జరగబోయే కార్యక్రమాల గురించి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా సంతోషం గురించి అందరికీ నమస్కారం. స్వయం శక్తితో పైకొచ్చిన సన్మిత్రుడు సురేష్ గారు. సంతోషం 11 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చిన్న విషయం కాదు. ఆయనకి వెనకాల గాడ్ ఫాదర్స్ గాడ్ మదర్స్ ఎవరు లేరు. 11 శబ్దానికి శాస్త్రంలో చాలా ప్రామినెన్స్ ఉంది. ఏకాదశ రుద్రులకు అది సంకేతం. ఏకాదశ రుద్రులు సంతోషం పత్రికను దీవించాలని కోరుతున్నాను. 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. ద్వాదశాదిత్యులు 12 రాసులు ఆయన వెంట ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. సంపూర్ణ ఆయుష్ అంటే 100 ఏళ్ళు అని మనం అందరూ అనుకుంటాం, కానీ కాదు, అది తప్పు. 120 సంవత్సరాలను సంపూర్ణ ఆయుష్ అంటారు. సంతోషం పత్రిక 120 సంవత్సరాలను కూడా దాటి ఒక దిగ్విజయ పత్రికగా, చలనచిత్ర పరిశ్రమకు ఒక దిక్సూచిగా పనిచేసే అద్భుతం కావాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాను. మిత్రుడు సురేష్ గారికి ధన్యవాదాలు. సంతోషం 11th యానివర్సరీ జరుపుకోబోతుంది. దానికి చాలా హ్యాపీగా ఉంది. అంటే ఆయన ఎవ్రీ ఇయర్ ఎదుగుతూ పైకి వెళ్తున్నారు. చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఈ సంవత్సరం యాక్చువల్గా 11th ఇయర్లో లాస్ట్ ఇయర్ మేబీ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్ని కలిసి చేశారు. ఈ సంవత్సరం చాలా ఇండియన్లో ఉన్న ఆల్ లాంగ్వేజెస్ దగ్గర 11 లాంగ్వేజెస్కి అవార్డ్స్ ఇవ్వడం కూడా ఇట్స్ నిజంగా చాలా పెద్ద కష్టమైన విషయం. అది మన తెలుగు పత్రిక సంతోషం చేసుకుంటున్నందుకు నిజంగా మనం చాలా గర్వపడాలి. ఇలాగే ముందుకు కూడా దూసుకెళ్ళిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. సురేష్ కొండరెడ్డి గారు ఈ 100 ఇయర్స్ సినిమా కంపోజ్ చేయమని ఈ ఈవెంట్ ఇవ్వడం చాలా సంతోషం. దీన్ని గట్టిగా నిలబెడతాను, 100%గా ఆ లెవెల్కి నేను తీసుకెళ్తానని ప్రయత్నిస్తున్నాను. అది మీరే చెప్పాలి. థ్యాంక్ యూ సురేష్ కొండరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 11th ఇయర్ యానివర్సరీ సంతోషం అవార్డ్స్. ఈ అవార్డ్స్ ఇన్ని రోజులుగా మేము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ అవార్డ్స్లో నేను కూడా పాల్గొనే అవకాశం ఇచ్చారు సురేష్ గారు. చాలా థ్యాంక్స్. ఈ అవార్డ్ ఫంక్షన్లో మెయిన్ టైటిల్ సాంగ్ చేశాను. దీంతో పాటు నేను పర్ఫామ్ చేస్తున్నాను. ఇది అందరూ చూసి మెయిన్ ఈ 11th ఇయర్స్ యానివర్సరీని ఫుల్ సక్సెస్ చేస్తానని కోరుకుంటున్నాను. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. అండ్ పత్రికలు కూడా నమస్కారం అండి. నాకు సార్ సురేష్ సార్ అక్కడ నుంచి FDC 96-97 బ్యాచ్. మేము అక్కడ డ్యాన్స్ నేర్చుకునేవాళ్ళం. కానీ సారు లాస్ట్కి వచ్చేసరికి ఇద్దరం డ్యాన్స్ చేస్తాం అనుకున్నామని సార్ వేరే రూట్, నేను వేరే రూట్ అయిపోయాము. సో ఇప్పుడు కలుసుకొని మళ్ళీ చాలా రోజులు ట్రై చేస్తున్నాను నేను కూడా. సార్ నాకు దొరకట్లేదు, అలా జరిగింది. ఇప్పటికైతే కలిసాము. హ్యాపీ, చాలా హ్యాపీ. సంతోషం అవార్డ్స్ ఎప్పటి నుంచో అనుకున్నాం చేయాలని, ఏదో కుదరక జరగలేదు. ఈసారి ఖచ్చితంగా చేసి చాలా బాగా చేసి సంతోషం అవార్డుని బాగా సక్సెస్ చేస్తానని చెప్తున్నాను. ఇందులో 2 సాంగ్స్ 2 మెడ్లీ చేస్తున్నాను. ఒకటి చార్మి మేడం తోటి, ఇంకొకటి వేరే వాళ్ళతోటి. సో ఇది బాగా చేసి బాగా మీ అందరికి ఆనందం పంచుతామని నేను చెప్తున్నాను. ఇందువల్ల నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్కి, సురేష్ సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మన మ్యాగజైన్కి కష్టపడి చేసిన మా పసిరెడ్డి రామారావు దగ్గర నుంచి అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సందర్భం కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నేను వాళ్ళందరూ నాకు టీమ్గా ఉండబట్టే నేను ఈ సక్సెస్ఫుల్గా జరుగుతాను. అలాగే ఇండస్ట్రీలో నాకు 2 కళ్ళు, ఒకటి చిరంజీవి గారు, రెండో కన్ను నాగార్జున గారు. వాళ్ళు ఫస్ట్ ఇచ్చిన ఎంకరేజ్మెంట్ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేదు. అలాగే బాలబాబు గారు కానీ, వెంకటేష్ బాబు గారు, వీళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా, చరణ్ కానీ, ఇప్పుడు NTR వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయడం, ఇలా సహకరించబట్టే నేను ఈ 12వ సంవత్సరం రన్నింగ్ అవుతుందని చెప్పగలుగుతాను. సో గత సంవత్సరంలాగే బిగ్ సక్సెస్ కావాలని, మీ అందరూ ఆశీర్వాదం కావాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఇప్పుడు చార్మి గారు మాట్లాడతారు. చార్మి గారు ఫస్ట్ యానివర్సరీ పర్ఫార్మ్ చేశారు. మళ్ళీ ఆవిడ్ని బామాలకి ఇంత టైం పట్టింది, అది షెడ్యూల్స్ బిజీగా ఉన్నా కానీ. హాయ్, అందరికీ నమస్కారం. 2003లో మీ ఫస్ట్ యానివర్సరీ అప్పుడు ఐ పర్ఫార్మ్ ఫర్ సంతోషం. ఓకే, సో రీటేకా? ఓకే. హాయ్, అందరికీ నమస్కారం. 2003లో ఫర్ ద ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ సంతోషం గారు థింగ్ నేను అప్పుడు పర్ఫామ్ చేశాను. అండ్ అప్పుడు నీకే మనసు ఇచ్చాను రిలీజ్ కూడా కాలేదు. ఐ వాజ్ జస్ట్ లైక్ న్యూ గర్ల్ అండ్ దట్ వాజ్ మై ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎవర్. సో వెరీ న్యూ, వెరీ ఫ్రెష్, అండ్ నౌ ఆల్ ఓవర్ అగైన్ ఆఫ్టర్ 10 years
11th anniversary. I can't even believe 11th anniversary complete అయిపోయింది అండ్ ఆయన స్కేల్ రోజుకి ప్రతి ఇయర్ కి ఇట్స్ ఇంక్రీజింగ్ ఫెంటాస్టిక్లీ. First anniversary was in such a small scale and today Gachibowli Stadium lo with all the top people from all the film industries అందరూ అటెండ్ చేస్తారు, చాలా మంది పర్ఫామ్ చేస్తారు. సో ఇంత పెద్ద స్కేల్లో 11 years is fantastic అండి, కంగ్రాచులేషన్స్.